హాయ్ అండి. చూడండి, మనమైతే లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అంతా కూడా ఇలాగ జాయింట్ చేసుకున్నాక ఇంకా కుట్టడం అయితే స్టార్ట్ చేసుకోవాలండి. ఇదంతా కూడా మనమైతే లూజ్ కుట్టుతోనే అంతా కూడా జాయింట్ చేసుకోవాలండి. చక్కగా ఎక్కడ ముడతలు రాకుండా ఎక్కడదక్కడ క్లాత్ అనేది ముడించుకుంటూ నీట్గా అంతా కూడా జాయింట్ చేసి ఇలాగ ముందు పార్ట్ వెనక పార్ట్ ముందు పార్ట్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాక ఇక మనమైతే భుజం రెండు పార్ట్లు కలిపి భుజం మీద అయితే కుట్టేసుకోవాలండి. చూడండి, ఇలాగ షోల్డర్ కుట్టు అయితే వేసేసుకోవాలి. చక్కగా ఈ కుట్టు వేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం లోపల నుంచి వెళ్ళి బయటకు రావాలండి. ఫస్ట్ కుట్టు లోపల నుంచి వెళ్ళి బయటకు వచ్చినాక మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేస్తాం కాబట్టి అటు నుంచి ఇటు రావచ్చు, పర్వాలేదండి. చూడండి, డాట్స్ కూడా మనం ఈ విధంగా పెట్టేసుకుందాం. చూడండి, ఇట్లా క్రాస్ వచ్చింది చూడండి ముందు పార్ట్ అయితే. ఎందుకు అనగా వెనక కప్పు ఎక్కువ ఉంటుందండి, ముందు కప్పు తక్కువ ఉంటుంది. ఎందుకంటే కొంచెం చెట్స్ తక్కువ ఉన్నది కాబట్టి అది లేచిపోకుండా ఉంటుందండి. ఇలాగ కొంచెం క్రాస్ కట్ చేసుకొని చక్కగా పెట్టేసుకోవాలి మనము. సో అలాగా వచ్చినప్పుడు మనం ఎలాగ కట్ చేసుకోవాలి అనేది మనకైతే ఆది బ్లౌజ్లోనే ఉంటుందండి. మనం ఏం టెన్షన్ పడకూడదు, చక్కగా ఆది బ్లౌజ్లో చేసుకుంటే సరిపోతుందండి. కాబట్టి మనమైతే దాని మీద దృష్టి పెట్టి చక్కగా పనిచేసుకోవాలి. ఆది బ్లౌజ్తోనే కొలతలు తీసుకుంటాం కాబట్టి దాన్ని బట్టి అంతా కూడా చేసేసుకోవచ్చు అండి. చూడండి, డాట్స్ అన్నీ కూడా ఈ విధంగా నీట్గా పెట్టేసుకోవాలండి. చక్కగా 4 డాట్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇలాగ చూడండి, అంతా కూడా ఇలాగ నీట్గా వచ్చేలా చూసుకోవాలి. చూడండి, డాట్స్ అన్నీ కూడా చాలా ఫ్రీగా పర్ఫెక్ట్గా ఇలా రావాలండి. చూడండి, ఇలాగా ఇప్పుడు మనమైతే షేప్ బెల్ట్ రెడీ చేసుకోవాలి కదండి. క్లాత్ అయితే కొంచెమేమి ఉన్నదండి, ఇందులోనే కొంచెం చక్కగా సవరించి మనకైతే షేప్ బెల్ట్ అయితే తయారు చేసుకోవాలి. చూడండి, ఇందులో మనమైతే షేప్ బెల్ట్ తీసుకుందాం. చూడండి, ఇలాగా ఇదైతే లోపల వైపు వచ్చేలా చూసుకుందాం. మెయిన్ క్లాత్ పైనకి వచ్చేలా చూసుకోవాలి, ఈ లైనింగ్ క్లాత్ లోపలికి వచ్చేలా చూసుకోవాలండి. బాగా చూసుకోవాలి, కరెక్ట్ వచ్చేలా చూసుకోవాలండి. అంతా కూడా షేప్ బెల్ట్ ఎంత కావాలో అక్కడ చూసుకున్నాం కదండి, ఆ కొలత ప్రకారంగా అయితే రెడీ చేసుకోవాలి. చూడండి, ఇలా మనమైతే రెడీ చేసుకోవాలి. ఇదైతే నేనైతే వీడియోకి అయితే కొంచెం టాస్క్ అవుతుందండి, ఎందుకంటే వీడియో ట్రైపాడ్ కాకుండా మీ మీద సెట్టింగ్ చేశాను కదా, అందుకోసమని కొంచెం గాడుపు వచ్చినప్పుడల్లా గిరగిరా తిరుగుతుందండి. నా వీడియో చూడండి, చక్కగా గిరగిరా తిరుగుతుంది. గాడుపుకు అది నేను చేసిన ఆల్టరేషన్ అనేది కదులుతుందండి. చూడండి, ఇలాగా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అంతా కూడా జాయింట్ చేసుకొని ఇందులోకి వెళ్ళి మనం మీద షేప్ బెల్ట్ అయితే రెడీ చేసుకోవాలండి. చూడండి, ఇలా ఇప్పుడు ఈ పై కుట్టు వేసేటప్పుడు మనమైతే లైనింగ్ క్లాత్ మీదనే కుట్టు పడేలా చూసుకోవాలండి, మెయిన్ క్లాత్ మీద వేసుకోకూడదు. చూడండి, అక్కడ ఇక్కడ కూడా లైనింగ్ క్లాత్ మీదనే కుట్టు పడేలా ఇలా కుట్టుకుంటూ రావాలండి. చూడండి, ఇలాగా వీటిని మనమైతే షేప్ బెల్ట్ తీసుకోవాలి కదా, ఇందులో షేప్ తీయాలి. సో లోపలైతే ఒక క్లాత్ అయితే వేయాలండి, మందంగా ఉండాలి కదా, అందుకోసమని నేనైతే ఈ క్లాత్ తీసుకుంటున్నాను. మనకు అవైలబుల్గా ఉంది అందుబాటులో. సో షేప్ బెల్ట్ ఆకారం అయితే తీసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలాగ షేప్ అయితే తీసేసుకోవాలి. చక్కగా కట్ చేసుకొని మనమైతే ఇందులో చూడండి, మనం లైనింగ్ క్లాత్ సైడే కుట్టాలండి. ఇది వేసే పీస్ అయితే మెయిన్ క్లాత్ సైడ్ వేయకూడదు. ఇలాగా ఇంకో సైడ్ కూడా లైనింగ్ క్లాత్ వైపే వేసేసుకోవాలి మనమైతే. చూడండి, ఇలాగా రెడీ చేసాము షేప్ బెల్ట్. ఇప్పుడైతే ముందు పార్ట్కి అయితే అతికేద్దాం చక్కగా. చూడండి, డాట్ అయితే కొంచెం మలవాలి, మనం పెట్టింది అదే చక్కగా మలిసి షేప్ బెల్ట్ అయితే వేసేయాలి. ఇలాగా చూడండి, చాలా ఫ్రీగా ఉంది కదండి. ఎందుకు అంటే ఇంకా మనమైతే డాట్ కొంచెం మలిసాం కదా సైడ్కి. అలాగా చూడండి, ముందు కప్పు అయితే ఒకసారి చెక్ చేస్తున్నాను, ఎందుకైనా మంచిది ఏమన్నా చేంజ్ ఇట్లా వస్తే ఎలా కానీ
అంతే ఉందండి బరాబరి. ఇంకో పార్ట్ కూడా నేను షేప్ బెల్ట్ అతికిస్తున్నాను. ఈ విధంగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఎండ అయితే ఫుల్గా కొడుతుందండి, చెమటలు అయితే అట్లా వచ్చేస్తున్నాయి. బీభత్సంగా దగడొస్తుంది రోడ్ సైడు. చూడండి ఇలాగ చూస్తున్నాను బ్యాక్ పార్ట్కు బాగా తేడా ఉందా అని. లేదండి, మన కొలత ప్రకారమే వచ్చింది. ఇప్పుడైతే మనం కాజా పట్టి అయితే రెడీ చేస్తున్నాను. చక్కగా క్లాత్ అయితే సరిపోయేంత తీసుకోవాలండి. అందులో ఒకటైతే మన లైనింగ్ పీస్ క్లాత్ అయితే వేస్తున్నాను మందంగా ఉండడానికి. అది బాగా పతలా ఉంది కదండి మెయిన్ క్లాత్, అందుకోసమని లైనింగ్ క్లాత్ పీస్ అయితే ఆ మందంలో కట్ చేసి దానికి అవైలబుల్గా ఉండేలా ఈ విధంగా జాయింట్ చేసి కుట్టేస్తున్నాను. చూడండి ఇలాగా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసి కొంచెం మలుచుకునే మందం ఉంచుకొని మలుచుకోవాలండి ఇలాగా. చూడండి ఇలాగా. ఇప్పుడు ఒక్క మడత కొంచెం మడవాలి, ఇంకో మడత కొంచెం మామూలుగా మలుచుకొని ఇలాగా కుట్టు అయితే పెట్టుకోవాలండి. చూడండి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇది కాజా పట్టి. చూడండి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇప్పుడు ఉక్సుల పట్టి కూడా వేసేసుకుందాం. చూడండి ఉక్సుల పట్టి మనమైతే ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇది లైనింగ్ క్లాత్ అయినా పర్లేదు, మెయిన్ క్లాత్ అయినా పర్లేదు. ఇంకా లైనింగ్ క్లాత్ మంచిగా ఉంటుందండి, కొంచెం మందంగా బాగుంటుంది. మెయిన్ క్లాత్ అయితే కొంచెం పతలా ఉంది కాబట్టి అది వేసుకోకుండా ఏం కాదు, ఇది వేసినా పర్వాలేదండి. ఇదే వేసుకోవాలి ఎక్కువ, అది లేనప్పుడు అది వేసుకుంటే ఏం కాదండి. కొంచెం స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ఇంక ఇది వేసుకుందాం. చక్కని ఫిట్టింగ్ అయితే మన కస్టమర్కి అందియాలండి. ఫ్రెండ్స్ నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. సో బీభత్సంగా అయితే ఎండలు అయితే కొడుతున్నాయండి, చెమటలు గారంగా కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చేస్తున్నాను. మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవాలి, ఏదో నాకు వచ్చిన విధంగా నెక్ మొత్తం కూడా కొలుస్తున్నానండి. కష్టపడాలండి, కష్టపడితేనే ఫలితం అనేది చక్కగా వస్తుంది. ఏది కానీ చక్కగా రావాలి అంటే మనం కూడా కాస్త కష్టపడ్డప్పుడే మంచి ఫలితం ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఆ కష్టం తర్వాత వచ్చిన సంతోషం సూపర్గా ఉంటుంది. కాబట్టి మనం పని చేసుకొని ఫలితాన్ని ఆశించాలి. అందుకోసమనే ఊరికే ఉండకుండా టైం వేస్ట్ చేయొద్దు. ఏదో ఒక పనిలో మీకు వచ్చిన పనిలో జాయిన్ కావాలండి. చక్కగా మీకు వచ్చే పని చేసుకోవాలి, వచ్చిన పనిలో జాయిన్ కావాలి. ఇంకా చేద్దాంలే చూద్దాం లేదంటే కాలం అయితే ఆగది, టైం అయితే మన కోసం ఆనే ఆగి ఉండదు. ఇప్పుడు చూడండి హ్యాండ్స్ అయితే మనం ఈ విధంగా రెడీ చేసుకోవాలి. మనం ఆల్రెడీ షేప్ అయితే తీసేసాం కదా హ్యాండ్స్కి, వాటిని మనమైతే చక్కగా చేసుకోవాలి. చూడండి నేనైతే హ్యాండ్స్కి మెయిన్ క్లాత్కు కూర ఉంది, ఆ కూర కొంచెం టైట్గా పట్టేసినట్టు వచ్చిందండి, గుంజినట్టు. సో నేనైతే ఆడమందం కట్ చేసి మామూలుగా కుట్టు పెట్టినాకనే హ్యాండ్స్ లైనింగ్ క్లాత్ జాయింట్ చేస్తాను. కూర అనేది కొంచెం గుంజి పట్టినట్టు ఉందండి, అందుకని కట్ చేస్తున్నాను. మనకు కొలతలో ఎక్కువనే ఉందండి, టెన్షన్ లేదు. మీరు అలా ఉంటే ఫస్ట్ అది కట్ చేసినాకనే కొలత తీసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఫస్ట్ దాన్ని చూసి కొంచెం ఎక్కువనే ఉంచానండి కొలతలో, కాబట్టి అది కట్ చేసిన ఇప్పుడు ప్రాబ్లం ఏమీ ఉండదు. చూడండి అంతా కూడా ఇలా నీట్గా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలండి. చక్కని ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది. మనకైతే కస్టమరు మంచి పేరు తీసుకొస్తారండి. మనకు ప్రతిదీ చేస్తూ ఉంటే మీకు వస్తాయండి, ఏం టెన్షన్ లేదు. ప్రతిదీ పెద్దగా టెన్షన్ చేసుకొని చూడకండి, ఫ్రీగా చూడండి, ఏం పర్వాలేదు. ఒకటినుకోటి అన్నీ మీకు చాలా చక్కగా వస్తాయి. చూడండి ఇప్పుడైతే నేను లైనింగ్ హ్యాండ్స్ అయితే కట్ చేశాను కదా, వాటిని బేస్ చేసుకొని చక్కగా మెయిన్ క్లాత్ అయితే ఇలాగ కుట్టు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి ఇలా ఇక్కడ చూడండి, ఇక్కడైతే మనమైతే లెఫ్ట్ రైట్ రెండు చూసుకొని వేసుకోవాలండి. మనకు చిన్న ఇక్కడ
పెట్టాం కదండి, అవి చూసుకొని వేసుకున్నప్పుడే మనకైతే సరిగా వస్తాయి. ముందు పార్ట్కు వచ్చే హ్యాండ్స్, వెనక పార్ట్కి వచ్చే అవన్నీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. ఒక్కసారి మీరు చూసుకోండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ 2 హ్యాండ్స్ మనం సరిగా వేస్తేనే లెఫ్ట్ రైట్ సరిగా పడతాయి. మనం ఒకే సైడ్ వేసామనుకో, ఇక్కడ మనం కరువు అనేది తిప్పేస్తాం కదా, అది వెనకకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఒక్క హ్యాండ్కు ముందుకు వచ్చేది ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా చక్కగా బరాబరి సీదా వచ్చేలా చూసుకొని వేసుకోవాలి. సో ఫిట్టింగ్ అయితే అంతా అయిపోయిందండి. మొత్తం ఫిట్టింగ్కు నేనైతే వీడియో పెట్టాను. మరి హీట్కి ఏమో వీడియో అయితే రికార్డ్ కాలేదు, ఆగిపోయింది. బ్లౌజ్ అయితే మొత్తం కుట్టడం అయితే కంప్లీట్ అయిందండి. చూడండి, ఈ విధంగా అయితే వచ్చేసింది. చాలా చక్కగా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. సో నేనైతే వీడియో నడుస్తుంది అనుకున్నానండి, కానీ ఆ వీడియో అయితే ఆగిపోయింది. నేను కంప్లీట్ అయినాక చూసేసరికి అది అక్కడ మనం ఇక్కడ చూసారు కదా, అక్కడ ఆగిపోయింది. సో నో ప్రాబ్లం, కటింగ్ స్టిచ్చింగ్ అంతా కూడా ఇంకా వేరే వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ వీడియో చాలా క్లారిటీగా అయితే వస్తుంది. ఏం పర్వాలేదండి, చాలా చక్కని ఫిట్టింగ్ అయితే వచ్చేసింది. సో మనం కస్టమర్ వచ్చేసరికి ఇంకా పంపకాల లుక్స్లు అయితే కంప్లీట్ చేయాలి. ఏదో పొరపాటు అనేవి జరుగుతూనే ఉంటాయండి, ఏం బాధపడద్దు, టెన్షన్ పడద్దు. సో వీడియో పూర్తి ఎండ్ అయ్యాక రాలేదు, ఇంకా ఏదో మిస్టేక్ జరిగింది. మరి హీట్కి సెల్ ఆగిపోయినట్టుందండి, ఎందుకు ఆగిపోయిందో నాకైతే అర్థం కావట్లేదు. సో చూడండి, ఇవైతే పంపకాలు చేసుకోవాలి అంత నీట్గా. పంపకాలు, ఉక్సులు, కాజాలు అయితే కంప్లీట్ చేసుకోవాలి. చాలా సూపర్గా వచ్చిందండి, లుక్లోనే కనబడుతుంది మన ఫిట్టింగ్ ఎలా వచ్చిందనేది. అంతా కూడా మనం ఆది బ్లౌజ్తోనే చేసాం కదా, ఇంకా మనకి ఏం డోకలేదండి. మనకైతే ఈ బ్లౌజ్ కుడితే నాకైతే 160 రూపీస్ ఇస్తారండి. ఇటువంటి 2 కుట్టుకునే చాలండి, మనం ఆ పని చేసుకొని కదండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోకి అయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి, సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.